సో ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఇన్ఫర్టిలిటీ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. రిస్క్ అనేది ఎంత ఉంటుందో అసలే లేకపోవడం అనేది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి డిప్రెషన్ లోకి తీసుకొస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అని మనం ముందు ఒక కపుల్ని లేబుల్ చేయడానికి ముందు హ్యావ్ దే ట్రైడ్ ఫర్ 1 year ప్రాపర్లీ, అది ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన వర్క్ ప్రెషర్స్ కానీ స్ట్రెస్ కానీ 1 year మ్యారేజ్ అయి ఉంటుంది కరెక్టే, బట్ 1 year మీరు ప్రాపర్గా ట్రై చేసి ఉన్నారా అనేదే మిమ్మల్ని ఇన్ఫర్టిలిటీలోకి ల్యాండ్ చేస్తుంది. సో అక్కడ మీకు 50% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ అసైడ్. వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్తే సరిపోతుంది, దిల్ గెట్ ఇన్ టు ఇట్. తర్వాత విల్ వర్కప్ కూడా ఏంటంటే ఎక్స్టెన్సివ్గా చేయము, పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళు ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి అవ్వట్లేదు, అసలు అబార్షన్స్ కూడా ఏం కాలేదు. కొందరు ఉంటారు అబార్షన్స్ అవుతుంటాయి కానీ బేబీ నిలబడదు, కొందరికి అసలు అబార్షన్స్కి అసలు కన్సీవే అవ్వరు ఇప్పటికీ. అలా బేస్డ్ ఆన్ వాళ్ళ కండిషన్, హస్బెండ్ కండిషన్స్ బట్టి, ఇప్పుడు హస్బెండ్ వర్కింగ్ అవర్స్ని బట్టి బేసిక్ కొన్ని టెస్ట్ రన్ చేస్తాం.